ముందు నిదానంగా ఎవరు మిస్ కావద్దండి 2 నిమిషాలైనా పర్లేదు ఎవరు మిస్ కావద్దండి విజయ్ కుమార్ ఓకే పక్కన యువ నాయకుని కంటే ఒకటే బాబా ముసలి ఓకే దిగుదా మధ్య దిగుదా సీనియర్ నాయకుడు సూర్య సీనియర్ ఆటో ఓకే స్వామి ఎవరెవరు కండ వేస్తున్నారో అభిలోని కండువై ఆర్ఎస్ సంబంధించిన ఆటో కార్మికులు
ఆటో యూనియన్ సంబంధించిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మన టీడీపీ పార్టీలోకి ఆల్మోస్ట్ మొత్తము గుత్తి ఆర్ఎస్ లో ఉన్న ఆటో యూనియన్ లో ఉన్న ఆటో కార్మికులందరూ ఈ రోజు మన పార్టీలోకి రావడం జరిగింది. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆటో యూనియన్లకి ఆటో కార్మికులకి ఎంతో లబ్ధి పొంది ఎన్నో విధాలుగా సహాయం చేసేవాడు. ఎక్కడ పోయినా కానీ 130 రూపాయలు ఫైన్ ఉండేది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ పోయినా 1000 రూపాయలకి ఫైన్లు వేసుకుంటా మన కడుపు కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా మీకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎంతో కొంతమందికి ఇస్తూ ఆటో తెచ్చుకున్న ప్రతి కార్మికునికి ఇస్తానని చెప్పి కళ్ళబుల్ల మాట చెప్తుంటాడు. మనము ఎగ్జాంపుల్ మనం లెక్కేసుకున్న కర్ణాటకకి మనకి 12 రూపాయలు మనకి పెట్రోల్ ధర తేడా ఉంది. అంటే మినిమం మనకి ఒక నెలకి 1,200 రూపాయలు మనకి భారం పడుతుంది మన పైన. అంటే అప్పుడు ఒక సంవత్సరానికి వచ్చి 12, 12 24 14,400 రూపాయలు అంటే ఆయన ఇచ్చేది 10,000 రూపాయలు మనకిస్తే ఇంకా 4,000 రూపాయలు మన కడుపు కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఎక్కడ పోయినా పోలీసులతో ఇబ్బందులు పడుతూ అక్కడ ఫైన్లు రాస్తుంటే పోలీసు వాళ్ళకే బాధ అనిపిస్తుంది. ఇలాంటి కార్మికుల మీద మేము ఫైన్లు రాయాలంటే మాకే బాధ అనిపిస్తుంది. తప్పని పరిస్థితుల్లో మేము ఫైన్లు రాయాల్సి వస్తుంది కాబట్టి, లేదంటే మాకు ప్రెజర్లు వస్తున్నాయి కాబట్టి ఒక ఆటో మీద 1000 రూపాయలు 1,200 ఫైన్లు రాసి ఎట్లా మనం బతికేదనేది విధంగా మన వాళ్ళు కార్మికులు ఈ రోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మనకి ఇలాంటివన్నీ తప్పిపోవాలంటే మన గుమ్మనూరు జయరామ్ అనే ఇక్కడ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకు ఆటో యూనియన్లకు సంబంధించిన ఆటో కార్మికులందరము మనము ఇంతకు ముందు మాదిరిగానే పోలీసులతో ఇబ్బంది లేకోకుండా ఎవరితో ఇబ్బంది లేకోకుండా స్వేచ్ఛగా బతకగలమనే ఒక స్వేచ్ఛ అనేది వస్తుందంటే ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా మన జయరామన్న ఎమ్మెల్యేగా అయితే ఇలాంటివన్నీ మంచి పరిణామాలు జరుగుతామని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మీరు ఈ రోజు పార్టీలోకి రావడం మాకు చాలా సంతోషకరమైన విషయము. మా గుమ్మనూరు ఫ్యామిలీ మీ ఆర్ఎస్ సంబంధించిన ఆటో యూనియన్ లో ఉన్న అన్నలకు అందరికీ ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి ఈ రోజు ప్రమాణం చేస్తూ చెప్తున్నాం మీ అందరికీ. లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, జనసేన నాయకత్వం, బీజేపీ నాయకత్వం.